UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సెబీ భారీ షాక్ ఇచ్చింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు మరో 24 సంస్థలకు నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు అనిల్ అంబానీపై సెబీ 25 కోట్ల జరిమానా కూడా విధించింది. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దునని ఆంక్షలు విధించింది. లిస్టెడ్ కంపెనీల్లో సెబీలో రిజిస్టర్డ్ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్ సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దునని ఆదేశించింది. ఇక మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి 6 ఏళ్ల పాటు నిషేధించింది. 6 లక్షల జరిమానా కూడా విధించింది. అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో RHFL నిధులను మళ్లించారని సెబీ తమ నివేదికలో తెలిపింది. అందుకోసం కంపెనీకి చెందిన కీలక నిర్వహణాధికారులతో కలిసి కుట్ర పన్నారు అని పేర్కొంది. RFHL డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వాటిని యాజమాన్యం బేఖాతరు చేసినట్లు తెలిపింది. అనిల్ ప్రభావంతో కీలక అధికారులు కావాలనే రూల్స్ అతిక్రమించారని ఆరోపించింది. వేరే ఇతర సంస్థలు నిధుల గ్రహీతలుగా లేదా మళ్లింపునకు మీడియేటర్ గా వ్యవహరించాయని సెబీ తెలిపింది. ఈ రుణాలు పొందిన చాలా కంపెనీలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాయని వివరించింది. ఫలితంగా RFHL దివాలా తీసి RBI నిబంధనల ప్రకారం పరిష్కార ప్రణాళికకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. తద్వారా పబ్లిక్ షేర్ హోల్డర్ల పరిస్థితి దుర్భరంగా మారిందని వివరించింది. ఉదాహరణకు 2018లో కంపెనీ షేరు ధర 59.60 వద్ద ఉందని తెలిపింది. 2020 నాటికి కంపెనీ మోసం బయటకు రావడం, నిధులు అడుగంటికి పోవడంతో షేరు విలువ 0.75కు పడిపోయినట్లు గుర్తు చేసింది. ఇప్పటికీ 9 లక్షల మంది వాటాదారులు నష్టాలతో కొనసాగుతున్నారని వివరించింది. కాగా అనిల్ అంబానీకే కాదు ఆయనతో పాటు మరికొందరు కీలక అధికారులపైన సెబీ భారీ జరిమానా విధించింది. మరికొన్ని సంస్థలపై 25 కోట్ల అపరాధ రుసుము చెల్లింపునకు ఆదేశించింది కూడా. అక్రమంగా రుణాలు పొందడం, రుణాలు జారీ అయ్యేందుకు సహకరించినందుకు గాను వాటిపై చర్యలు తీసుకుంది. 2022లోనూ సెబీ వీరందరిపై నిషేధం విధించడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.